అండ్ స్టన్నింగ్ డిజిటల్ మీటర్. ఈ స్టన్నింగ్ డిజిటల్ మీటర్ ఉంది కదా సార్, స్టన్నింగ్ డిజిటల్ మీటర్ అనేది అన్ని వెహికల్స్ కి అన్ని మోడల్స్ కి మనకి డిజిటల్ మీటర్ కామన్. కానీ ఈ డిజిటల్ మీటర్ లో మనకి అంత అడ్వాన్స్ టెక్నాలజీలతో ఈ డిజిటల్ మీటర్ మనకి ఇవ్వబడింది సార్ వెహికల్ కి. దీంట్లో ఒకసారి ఇంజిన్ సౌండ్ చెక్ చేద్దాం. పెట్రోల్ తక్కువ ఉన్నట్టుంది. ఇంకా ఇది E20 పెట్రోల్ కంఫర్టబుల్ సార్. ఇది E20 పెట్రోల్, నార్మల్ పెట్రోల్ కూడా పోవచ్చు. యాక్చువల్ గా మనకి ఇంకా ఈ ఇథనాయిల్ పెట్రోల్ అనేది మనకి ఇంకా అందుబాటులో రాలేదు కాబట్టి ఇథనాయిల్ పెట్రోల్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే నార్మల్ పెట్రోల్ ప్లస్ E20 కూడా వాడచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఇంకా దీనికి మన కౌలు వచ్చి కౌలు కూడా ఇది సార్. ఇది ఇంకోటి ఫీచర్ ఏంటంటే సార్ మనకి ఏరోడైనమిక్ హ్యాండల్ కౌల్ సార్. అంటే ఇది చూడడానికి స్టైలిష్ గా ఉంటుంది. ప్లస్ మనం ఎయిర్ ఫ్లో అనేది కూడా ఇంజిన్ మీద ఒత్తిడి లేకుండా ఏరోడైనమిక్ ఈజీగా ఎయిర్ ఫ్లోని కూడా కట్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఇంజిన్ కూడా కూలింగ్ తగిలేటట్టు మనకి ఇంజిన్ హీట్ ఎక్కకుండా చూసుకుంటుంది సార్. ఇంకా నమస్తే అండి అందరికీ. ఎక్కువ మంది 160 అడుగుతున్నారు, SP 160 గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు. దాని గురించి ఇప్పుడు షోరూమ్ రావడం జరిగింది. ఇప్పుడైతే మనం పవన్ హోండాలో ఉన్నాం, ఏలూరులో. ఇప్పుడు ఈ వెహికల్ గురించి మొత్తం వివరాలని డీటెయిల్స్ అన్ని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ సార్ ఉన్నారు. ఈ బండికి సంబంధించి CC, సస్పెన్షన్, LED లైటింగ్ మొత్తం వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ వీడియోకి 1000 లైక్స్ అయితే టార్గెట్ ఇవ్వడం జరిగింది. మీరు లైక్ చేస్తే 1000 లైక్స్ కంప్లీట్ అయిపోతాయి. సార్ సార్ నా పేరు చిన్న అండి, సేల్స్ మేనేజర్. ఓకే సార్. ఓకే, ఇప్పుడు SP 160 అనేది మనకి ఎందుకు లాంచ్ చేయబడిన వెహికల్ అండి సార్. ఇప్పుడు ఈ 160 వెహికల్లోనే మనకి యూనికాన్ 160 అనే వెహికల్ ఉంది. అది ఉండగా అందరూ కూడా SP 160 ఎందుకు లాంచ్ చేశాడంటే విత్ అడ్వాన్స్ టెక్నాలజీతో చాలా మంది విత్ యూనికాన్కి డిజిటల్ మీటర్ ఇవ్వచ్చు కదా, స్పోర్టీగా ఇవ్వచ్చు కదా అనే ఆ ఫీడ్బ్యాక్తో అది దాన్ని డిస్టర్బ్ చేయకుండా SP 160 అనే వెహికల్ మనకి లాంచ్ చేశారు సార్. ఇది వచ్చేటప్పటికి మనకి 162.77 cc సార్. ఇది దీని మైలేజ్ వచ్చి మనకి 60 km KMPL మైలేజ్ వస్తుంది. దీని మనకి ట్యాంక్ కెపాసిటీ వచ్చి 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ సార్. దీని అంటే ఇప్పుడు మన షైన్ అది 125 ఎంత పడుతుంది సార్? అది షైన్ 125 అది కూడా 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. కాకపోతే ఏంటంటే ఈ స్టన్నింగ్ కౌల్స్, ఈ స్పోర్టీ లుక్ అండ్ స్టన్నింగ్ డిజిటల్ మీటర్. ఈ స్టన్నింగ్ డిజిటల్ మీటర్ ఉంది కదా సార్, స్టన్నింగ్ డిజిటల్ మీటర్ అనేది అన్ని వెహికల్స్ కి అన్ని మోడల్స్ కి మనకి డిజిటల్ మీటర్ కామన్. కానీ ఈ డిజిటల్ మీటర్ లో మనకి అంత అడ్వాన్స్ టెక్నాలజీలతో ఈ డిజిటల్ మీటర్ మనకి ఇవ్వబడింది సార్ వెహికల్ కి. దీంట్లో మనకి గేర్ ఇండికేటర్ ఇస్తారు. మనం ఏ గేర్లో వెళ్తున్నామో ఆ గేర్ అని ఇండికేటర్ దీంట్లో నెంబర్ మనకి కనబడుతుంది. ఇంకా మనకి రేర్ మైలేజ్ ఎంత వస్తుంది, డిస్టెన్స్ ఎంటీ మైలేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ మైలేజ్ ఎంత వస్తుంది, అండ్ ట్యాంక్ ఓడోమీటర్, స్పీడోమీటర్ ఇవన్నీ కూడా దీంట్లో మనకి అన్ని డిస్ప్లే చేయబడి ఉంటుంది సార్ ఈ డిజిటల్ మీటర్ లో. మొబైల్ కూడా కనెక్ట్ చేయొచ్చు. దీంట్లో బ్లూటూత్ అండ్ నావిగేషన్స్ అనేది ఇవ్వడం. ఎందుకంటే హోండా కూడా మనకి సేఫ్టీ అనేది మెథడ్ లో ఈ అనేది బ్లూటూత్ కానీ నావిగేషన్ అనేది ఇవ్వరు సార్. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్స్ అవుతాయి, నావిగేషన్ చూసుకుని యాక్సిడెంట్స్ అవుతాయి అవేర్నెస్ లో దీన్ని మనకి అందుబాటులో తీసుకురాలేదు సార్. ఇంకా సార్ దీని సస్పెన్షన్ గురించి చెప్తారా సార్? దీన్ని మనం మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సార్, రేర్ సస్పెన్షన్ వచ్చి దీనికి మోనో సస్పెన్షన్. మోనో సస్పెన్షన్ సార్. ఈ మోనో సస్పెన్షన్ అనేది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనే దాని మీద డిజైన్ చేయబడింది సార్. దీని వల్ల ఏంటంటే మనం రైడర్ కింద జోక్ ఇవ్వడం వల్ల ఎంత లాంగ్ జర్నీ చేసిన బ్యాక్ పెయిన్ అనేది కస్టమర్ కి అనిపించదు సార్. ఇంకోటి టర్నింగ్ రేడియస్ కూడా చాలా ఈజీగా ఒక 45 degrees ఈజీ కట్ అయిపోతుంది. అంటే ఫ్రేమ్ కూడా డైమండ్ ఫ్రేమ్ ఇస్తాడు, దాని వల్ల 45 degrees ఈజీ కట్ అయిపోతుంది సార్. ఓకే సార్. ఈ బండి వెయిట్ దీన్ని వచ్చేటప్పటికి మనకి సింగిల్ డిస్క్ వచ్చేటప్పటికి 139 kgs వస్తుంది సార్. డ్యూల్ డిస్క్ వచ్చేటప్పటికి 141 kgs వెయిట్ వస్తుంది. దీంట్లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూల్ డిస్క్ అండ్ ఓన్లీ సింగిల్ ఫ్రంట్ డిస్క్ కూడా వస్తుంది సార్. ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్. అవును సార్. ఇంకోటి టైర్ వేరియేషన్ ఉందన్నారు సార్. దీంట్లో ఏంటంటే మనకి బ్యాక్ రేర్ టైర్ వచ్చేటప్పటికి వైడర్ టైర్ అనేది మనకి ఈ వెహికల్ కి ఇవ్వబడింది సార్. దీని వల్ల ఏంటంటే రోడ్ గ్రిప్ ఎక్కువ వస్తుంది, ప్లస్ స్కిడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ వస్తుంది సార్. అంటే ఫ్రంట్ టైర్ కి రియర్ టైర్ కి డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది సార్. ఫ్రంట్ సైజ్ ఎంత సార్? ఇది ఫ్రంట్ రియర్ సైజ్ ఎంత? 130/70 ఇది రియర్. అవును సార్. ఓకే, ఫ్రంట్ చూద్దాం. ఫ్రంట్ సైజ్ ఎంత? ఫ్రంట్ సైజ్ వచ్చి 80/80
80/100. 80/100. ఓకే, దాని దగ్గర వేరియేషన్ ఉంది. అంటే రియర్ టైర్ సైజ్ ఎక్కువ ఉంది, ఫ్రంట్ సైజ్ తక్కువ ఉంది. ఈ వైడర్ టైర్ ఇవ్వడం వల్ల రోడ్ గ్రిప్ మనకి హెవీ వెహికల్ కాబట్టి రోడ్ గ్రిప్ ఎక్కువ వస్తుందని వైడర్ టైర్ మనకి అందుబాటులో ఇచ్చేస్తారు. ఓకే, ఇంకా ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్. స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్ వచ్చి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు సార్. ఓకే, దీని వల్ల కూడా మన కచ్చా రోడ్ వెళ్ళినప్పుడు కూడా యాక్షన్ కంఫర్ట్ చాలా బాగుంటుంది మనకి. ఓకే సార్, ఇంకా మనకి లైట్ వచ్చి ఎల్ఈడి లైట్ కదండి, ఎల్ఈడి మనకి ఫ్రంట్ గోల్డ్ అండ్ హెడ్ ల్యాంప్ కూడా మనకి ఎల్ఈడి లైన్ తో మనకి ఇది లాంచ్ చేయబడింది సార్. ఇది ఓకే, ఈ ఎల్ఈడి లైట్ కూడా మనకి చాలా కాంతివంతంగా మనకి రోడ్ ట్రావెల్ చేయడానికి కూడా చాలా సేఫ్టీ మెథడ్ లో కూడా మనకి ఎల్ఈడి లైట్ యూజ్ అవుతుంది. ఓకే, ఏబిఎస్ కూడా ఉంది. ఏబిఎస్ బ్రేక్ సిస్టమ్ అన్నమాట. ఇది డిస్ప్లే ఏబిఎస్ కూడా మనకి ఏబిఎస్ అనేది దీనికి యాడ్ అవుతుంది సార్. ఓకే ఓకే ఓకే, ఒకసారి ఇంజిన్ సౌండ్ చెక్ చేద్దాం. పెట్రోల్ తక్కువ ఉన్నట్టుంది. ఓకే, ఇంకా ఇది E20 పెట్రోల్ కంఫర్టబుల్ సార్. ఇది E20 పెట్రోల్, నార్మల్ పెట్రోల్ కూడా పోవచ్చా? యాక్చువల్ గా మనకి ఇంకా ఈ ఇథనాయిల్ పెట్రోల్ అనేది మనకి ఇంకా అందుబాటులో రాలేదు కాబట్టి ఇథనాయిల్ పెట్రోల్ కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు సార్. అంటే నార్మల్ పెట్రోల్ ప్లస్ E20 కూడా వాడచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే సార్, ఇంకా దీని సిట్టింగ్ కంఫర్ట్. ఓకే, ఈ సిట్టింగ్ వచ్చి లాంగ్ అండ్ సిట్టింగ్ కంఫర్ట్ గా మన సిట్టింగ్ లాంగ్ సీట్ కూడా ఇచ్చారు సార్. ఓకే, దీనివల్ల ఎంత ట్రావెల్ చేసిన కస్టమర్ కూడా అలసట అనేది అనిపించదు, చాలా కంఫర్ట్ గా రైడ్ చేసుకోవచ్చు. అంటే నేను కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నా, ఎస్పీ కానీ తర్వాత సిబియూని కానీ ఎక్కువ మంది ఏంటంటే సీట్ కంఫర్ట్ ఎక్కువ చూసుకుంటారు. ఈ హోండా ఉన్న సీట్ కంఫర్ట్ ఇంకా దేంట్లోనూ దొరకదు. అవును సార్, అవును. అది నేను చాలా మంది అడిగాను, అబ్జర్వ్ చేశాను కూడా. బజాజ్ లో కానీ, హీరోలో కానీ, ఇంకా వేరే సుజుకీలో కానీ దొరకదు. సీట్ కంఫర్ట్ ఎక్కువ ఉందని చెప్తారు హోండా. ఇది సీట్ సైజ్ తగ్గినట్టు ఉందంటే సీట్ సైజ్ పెంచాడా? దీని సేమ్ సార్, మనకి లాంగ్ అండ్ వైడర్ సిట్టింగ్ కంఫర్ట్ ఇచ్చారన్నమాట. ఎందుకంటే ఈ 160cc వాడే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో లాంగ్ ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు కాబట్టి అతను ఎంత లాంగ్ జర్నీ చేసినా సరే అలసట లేకుండా ఉంటుంది. పిలియన్ రైడర్ కూర్చున్నా సరే చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఓకే, ఇది పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత సార్? అది 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. 12 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ. ఓకే, దీన్ని కూడా మనకి PGMF టెక్నాలజీ తీసుకొచ్చారు అందుబాటులోకి. PGMF ప్రోగ్రామింగ్ ఫ్యూల్ ఇంజెక్షన్. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకి ఏ వెదర్ కండిషన్ లో ఈజీగా స్టార్ట్ అవుతుంది. అవునవును, దీనివల్ల ఫ్యూల్ ఎఫిషియన్సీ వస్తుంది. ఇంకా మనకి ఈ పెట్రోల్ అనేది ఎంత తీసుకోవాలి ఏంటి అనేది కూడా దాని నుంచి అదే తీసుకుని అది ఎక్సలేటర్ మన ఎంత అంత పెట్రోల్ కన్జ్యూమ్ అవుతుంది, కానీ ఎక్కువ తక్కువ అనేది తీయకుండా ఉంటుంది మాట. ఓకే ఓకే, తర్వాత ఇంకా దీనికి మన పెట్రోల్ ఎంత వస్తుంది సార్? KMPL ఎంత? ఇది 60 కస్టమర్ స్పీడ్ బైక్ అయితే 60 KMPL దాకా వస్తుంది అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు వరకు ఎన్ని వెహికల్స్ సేల్ చేశారు సార్ ఈ 160 లో? మనకు వచ్చేటప్పటికి స్టాక్ మనకి ఒక 40 వెహికల్స్ దాకా వచ్చింది సార్. 28 దాకా మన వెహికల్స్ ఇచ్చాం సార్. ఓకే ఓకే, కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందండి? వెహికల్ కంప్లైంట్ అయితే ఏది లేదు సార్, చాలా గుడ్ వెహికల్ అన్నారు. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది అన్నారు. ఓకే ఓకే, ఇంకా దీనికి మన కౌలు వచ్చి కౌలు కూడా ఇది సార్. ఇది ఇంకోటి ఫీచర్ ఏంటంటే సార్ మనకి ఏరోడైనమిక్ యాంకర్ కౌల్ సార్. అంటే ఇది చూడడానికి స్టైలిష్ గా ఉంటుంది. ప్లస్ మనం ఎయిర్ ఫ్లో అనేది కూడా ఇంజిన్ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా ఏరోడైనమిక్ ఈజీగా ఎయిర్ ఫ్లో కూడా కట్ చేసుకుంటూ ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఈ ఇంజిన్ కూడా కూలింగ్ తగిలేటట్టు మనకి ఇంజిన్ హీట్ ఎక్కకుండా చూసుకుంటుంది సార్. ఇంకా లుక్ కూడా స్పోర్టీ లుక్ లో ఉందండి బండి. అవును సార్, అవును. కంఫర్ట్ గా. ఇంకా దీంట్లో ఒక సేఫ్టీ మెథడ్ ఇచ్చారు సార్, హజార్డ్ స్విచ్ అని. హజార్డ్ స్విచ్ చేయడం వల్ల 4 లైట్స్ ఒకసారి ఉంటుంది సార్. దీనివల్ల సేఫ్టీ అంటే బ్యాక్ మనం ఒకేసారి మనం వెహికల్ మీద వెళ్తున్నప్పుడు ఈ హజార్డ్ స్విచ్ చేయడం వల్ల వెనకాల ఉన్న ట్రావెల్ చేసే వాళ్ళకి అంటే వెహికల్ అవుతుంది అనే సేఫ్టీ మెథడ్ లో కూడా మనకి ఈ హజార్డ్ స్విచ్ ఇవ్వబడింది సార్. ఓకే, డిస్ప్లే లో కూడా మనకి ఇండికేటర్ సింబల్ వస్తుందండి. మొత్తాన్ని కూడా మనం హజార్డ్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆల్ సింబల్ చూపిస్తుంది. ఇందులో మనకి క్లాక్ ఉంది, తర్వాత ఓడోమీటర్ ఉంది, తర్వాత గేర్ ఇండికేటర్ ఉంది, తర్వాత మనకి ఎంత స్పీడ్ ట్రావెల్ చేస్తున్నాం. ఓకే, ఓడోమీటర్ కూడా ఉంది. ఓకే ఓకే, మొత్తం ఓన్లీ అంతా ఇచ్చాడు కానీ ఓన్లీ నావిగేషన్ మాత్రం ఇవ్వలేదు. నావిగేషన్ బ్లూటూత్ అనేది హోండా మనకి ఇంకా ప్రొవైడ్ చేయలేదు. ఓకే, SP లో ఉంది అనుకుంటా సార్. SP 125 దీనికి కూడా మనకి ఈ ఆప్షన్ అనేది లేదు. ఓకే, రైట్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్, ఇంజిన్ కిల్ స్విచ్, ఇంకా దీనికి స్పెషల్ ఫీచర్స్ ఏమైనా సార్? ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ చెప్పాలంటే ఇంకా అడ్వాన్స్ అంటే ABS అనే బ్రేకింగ్ సిస్టమ్ ఇవ్వడం వల్ల మనకి అడ్వాన్స్ స్కిడ్డింగ్ అవకాశాలు చాలా, బ్రేక్ అయితే లాక్ అవడం వల్ల స్కిడ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. వైడ్ అయితే చెప్పాం మీకు, అండ్ బోల్డ్ డిజిటల్ మీటర్ చెప్పాం మీకు, బోల్డ్ ట్యాంక్, లాంగ్ అండ్ వైడర్ సీట్, ఓకే, అన్ని ఫీచర్స్ కూడా. మోనో సస్పెన్షన్, ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్, LED లైట్, 5 గేర్ ట్రాన్స్మిషన్.
ఎస్ సార్ దీంట్లో మనకి గేర్స్ కూడా ట్రాన్స్మిషన్ 5 గేర్స్ ట్రాన్స్మిషన్ సార్. ఓకే. దీని వల్ల కూడా మనకి చాలా కంఫర్ట్ గా అందులో మన గేర్ ఇండికేట్ చేసుకుంటా కూడా బాగుంటుంది. అవును 5 గేర్ ట్రాన్స్మిషన్ అంటే ఈజీగా మనం 120-200 కిలోమీటర్లు ఈజీగా ప్రయాణం చేయొచ్చు కానీ మనం కిలోమీటర్స్ కస్టమర్ చెప్పలేని సేఫ్టీ మెథడ్ లో ఎకానమీలో ఎలా సార్ మైలేజ్ బాగుంటుందని చెప్తాం. ఇంకా సైలెన్సర్ బోల్డ్ సైలెన్సర్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. న్యూ లుక్ లో మనకి బోల్డ్ సైలెన్సర్ అనేది అరేంజ్ చేయబడింది సార్. మఫ్లర్ కవర్ కూడా స్టైన్లెస్ స్టీల్ సార్ ఇది. అవును సార్ స్టైన్లెస్ స్టీల్. ఇప్పుడు ఎన్ని కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్ మన దగ్గర? సార్ దీంట్లో మనకి 5 కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి సార్ మనకి. ఓకే 5 కలర్స్. అవును సార్ 5 కలర్స్ అంటే ప్రెజెంట్ మన దగ్గర 2 కలర్ అవైలబుల్ గా ఉన్నాయి. ప్రస్తుతానికి వచ్చేసరికి మనకి గ్రే కలర్ అండ్ బ్లాక్ కలర్ అవైలబిలిటీ ఉంది సార్. దీంట్లో రెడ్, బ్లూ అండ్ సిల్వర్ కలర్ కూడా మనకి హోండా HMS నుంచి లాంచ్ చేయబడింది సార్ కలర్స్. అంటే ఇంకా నేను వేరే హోండా షోరూమ్ లో ఎంక్వైరీ చేస్తే ఏమన్నారంటే ఈ 160 అని కలర్ మీరు చూపిస్తూ వస్తున్నాయి కదండి ఇప్పుడు ప్రొడక్షన్ ఈ కలర్స్. ఎవరైనా కస్టమైజ్ కలర్ కావాలంటే అడ్వాన్స్ కట్టుకుంటే తెప్పిస్తున్నారంట కదండి. అలాగే ఉంది సార్. మన కలర్స్ అనేది కంపెనీ నుంచి మనకి వస్తాయి. కస్టమర్ చాయిస్ మీద అంతే. దీన్ని బుక్ చేసుకుంటే ఈ కలర్ తెప్పిస్తాం, బుక్ చేసుకోకపోతే కలర్ తెప్పించాం అనేది. అంటే 160 కొనదాకా అంటే చాలా మంది ఎక్కువ మనకి అవైలబుల్ లేవు కదా. రాను ఏంటంటే అన్ని కలర్స్ అన్ని వెహికల్స్ కూడా పెంచుతారు సార్. ఓకే మనకి ఇంజిన్ సైడ్ ఎలా వారంటీ ఎలా ఉంది సార్ ఇది? సార్ ఇది కంపెనీ ప్రకారం 3 years వారంటీ ఇస్తారు సార్. దీనికి ఇంకా అడిషనల్ గా మన ఎక్స్ట్రా వారంటీ ఇంకా 3 years కావాలంటే అడిషనల్ గా తీసుకోవచ్చు. అండ్ 1 year ఫ్రీ సర్వీస్, ఆ 1 year ఫ్రీ సర్వీస్ కూడా 3 ఫ్రీ సర్వీసులు ఇస్తారు సార్. సో ఎంత 3 years వారంటీ ఇచ్చారు ఇంజిన్ సైడ్? ఓకే 1 year. ఇంకా తర్వాత ఇది మళ్ళీ దీని ఆన్ రోడ్ ప్రైస్ సార్? దీన్ని ప్రైస్ చెప్తున్నాను. ఎక్స్-షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్ కూడా చెప్పండి. SP 160 ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేటప్పటికి 1,07,500 ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఓకే. ఆన్ రోడ్ వచ్చేటప్పటికి మనకి 1,42,900 మనకి ఆన్ రోడ్ అవుతుంది సార్. 1,42,000 అంటే అందులో మనకి ఇన్సూరెన్స్ మొత్తం టోటల్ ఇంక్లూడ్ కావాలి. షోరూమ్ ప్రైస్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, TR రిజిస్ట్రేషన్ మీకు వెహికల్ ఇచ్చేస్తాం. ఓకే 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 సార్. ఇప్పుడు ఈ వెహికల్ తీసుకుంటే కస్టమర్కి ఏంటంటే బెనిఫిట్? కస్టమర్ బెనిఫిట్ ఏముంది సార్, 160 cc ఎంత ట్రావెల్ చేసినా కస్టమర్కి అనేది అలసట అనిపించదు. ఇంకా మోనో సస్పెన్షన్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద మనకి డిజైన్ చేయబడేటప్పటికి బ్యాక్ పెయిన్ అనేది కస్టమర్ చాలా బ్యాక్ పెయిన్ అనేది రాకుండా మనకి అవైలబిలిటీగా చేశారు దాన్ని. ఈ రోజుల్లో LED లైట్ ఇవ్వడం వల్ల రోడ్డు మీద ట్రావెల్ చేసినప్పుడు కూడా చాలా బ్రైట్నెస్ అనేది LED లైట్ మనకి ఇచ్చారు అందుబాటులో. రోడ్ యాక్సిడెంట్స్ అవేర్నెస్ కూడా చాలా తగ్గుతాయి. ఇప్పుడు ఈ బండి ఇప్పుడు ఎవరు రికమెండ్ చేస్తారండి? స్టూడెంట్స్ కి, తర్వాత ఫ్యామిలీ పర్సన్స్ బాగుంటుందా, స్టూడెంట్స్ బాగుంటుందా, లేకపోతే? యాక్చువల్గా ఏంటంటే సార్ ఇది ప్రీమియం సెగ్మెంట్ సార్. ఇది స్టూడెంట్స్ మనం దగ్గర నుంచి బిజినెస్ మ్యాన్స్ వరకు మనం దీన్ని రికమెండ్ చేయొచ్చు. ఓకే ఓకే. బండి చూడడానికి కూడా బాగుందండి, స్పోర్ట్స్ లుక్ ఉంది, తర్వాత సైడ్ కౌల్స్ ఉన్నాయి మొత్తం పక్క. అంటే మనకి మార్కెటింగ్ పీపుల్ వాడచ్చు, స్టూడెంట్స్ వాడచ్చు, బిజినెస్ మ్యాన్స్ వాడచ్చు. సస్పెన్షన్ బాగుంది మెయిన్ బండి. అంటే ఇప్పుడు కొంచెం పొట్టిగా ఉన్న వాళ్ళు కూడా వాడచ్చండి, పొట్టిగా ఉన్న వాళ్ళు కదా. సస్పెన్షన్ చాలా నీట్గా ఉంది. ఓకే సరే ఓకే. సార్ అన్నీ చెప్పారు. ఈ బండి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కింద వీడియో కింద సార్ నెంబర్ పెడతాను. ఇప్పుడు ఇది మనం పవన్ హోండాలో ఉన్నాం ఏలూరులో. ఈ వెహికల్ సంబంధించి ఏ డీటెయిల్స్ కావాలన్నా కింద సార్ని కాంటాక్ట్ చేయొచ్చు. సార్ కాంటాక్ట్ నెంబర్ అయితే కింద ఉంటుంది మీకు. చెప్పండి సార్ మీ కాంటాక్ట్ నెంబర్ చెప్పండి. సార్ కాంటాక్ట్ నెంబర్ వచ్చి 9885648687. ఓకే. హోండాలో ఈ 160 కాకుండా ఏ మోడల్ గురించి అయినా సార్ అయితే మీకు వివరాలన్నీ చెప్తారు. సార్ వచ్చి ఇక్కడ మెయిన్ ఎదురు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్.